జిల్లా మరి హుజూరాబాద్ నియోజకవర్గము మరి హుజూర్ నగర్ నియోజకవర్గము హుజూర్ నగర్ పట్టణ కార్తీక వన భోజనాల సందర్భంగా నన్ను ఆహ్వానించిన ముండూరు కాపు కుల బాంధవ్యులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి కార్తీక వనభోజనాల సందర్భంగా అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు ధూళిపాల ధనంజనాయుడు గారు, మరి ధూళిపాల శ్రీనివాస్ గారు, మరి నాతోటి పాటు వచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి మేళ్ల చెరువు ముండూరు కాపు ముద్దుబిడ్డ జేవిఆర్ గారి గురించి అందరు చెప్తుంటే మరి నేను వింటున్నాను. కానీ ఈరోజు మీ అందరి నోట మీ మాట్లాడేది వింటుంటే మరి ఇక్కడ కూడా మనం ఎంత వెనుకబడిపోయినామో ముండూరు కాపులు అనేది కూడా నాకు అర్థమవుతుంది. మరి ఈ కార్యక్రమంలో జేవిఆర్ అన్న గారు, నేను ఎందుకంటే కార్తీక వన భోజనాల్లో దాదాపుగా ఒక 2-3 అటెండ్ అయినాను నేను బెంగళూరులో ఉండి. మరి ఈ కార్యక్రమానికి శ్రీరండ గారు మరి జేవిఆర్ అన్న గారు తప్పకుండా రావాలన్నా ఇక్కడ అని చెప్పినారు. మరి ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నాతో పాటు వచ్చిన సూర్యాపేట జిల్లా మరియు ముండూరు కాపు ట్రస్ట్ అధ్యక్షులు గాలి శ్రీనివాస్ అన్న గారు, మరియు ఈఎస్ఐ నుండి సంగాని రజనీకాంత్ గారు గురించి ఒక చెప్తాను. ఎందుకంటే నేను అమెరికాలో మొన్న నెల రోజుల కిందట అక్కడ అమెరికాలో ఉన్నాను. అక్కడ మన వాళ్ళు ముండూరు కాపులు 40-50 సంవత్సరాల నుంచి చాలా మంది ఉన్నారు. అంతమందికి మరి అక్కడ ఆప్తా అని కాపులు, ముండూరు కాపులు 30-40 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో మన వాళ్ళు బాధ్యతగా గ్లోబల్ ముండూరు కాపు, మీరు ఫోన్లో GMA గ్లోబల్ అసోసియేషన్ అని కొడితే, అమెరికా అని కొడితే వస్తుంది. దానిలో వాళ్ళు 50 స్టేట్లలో గ్లోబల్ ముండూరు కాపు అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రతి అక్కడ అమెరికాలో ఉన్న 50 స్టేట్లలో ఇక్కడికి వెళ్ళే ముండూరు కాపులైనా తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ పిల్లలకు యూనివర్సిటీ, మరి జాబ్స్, మరి హాస్టల్ వసతి, అక్కడ ఉన్న వాళ్ళకు మ్యారేజ్ సంబంధాలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను కళ్ళారు చూశాను. మరి మొన్న అక్కడ ఆప్తాలో చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ జరిగినప్పుడు అక్కడనే నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. మరి సంగాని రజనీకాంత్ గారు ఈ సూర్యాపేట జిల్లా ముండూరు కాపు ముద్దుబిడ్డ, మరి ఈరోజు వారు కలవడము మనతో ఇక్కడ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అమెరికాలో పోయినా కూడా మన వాళ్ళ కోసం పనిచేస్తున్నందుకు మన తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా గ్లోబల్ ముండూరు కాపు ఫౌండర్స్ మరియు సంగాని రజనీకాంత్ గారికి, మరి దానిలో పనిచేస్తున్న ముండూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నేను కృతజ్ఞతలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమంలో మరి చెదల సత్యనారాయణ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీ ఎన్నికల్లో ఎవరికి వారు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించుకుంటే కాదు అని మళ్ళీ నేను అమెరికాలో ఉన్నా కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, కార్యదర్శి 1,40,000 మంది ఓటింగ్ ద్వారా ఎన్నికైన వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఫస్ట్ ఈ 33 జిల్లాల్లో ఒకరు ఇప్పుడు మొన్న ఎన్నికైనారు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో యునానిమస్గా అయింది. మళ్ళీ వారిని 10 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. దానిలో మన కామారెడ్డి జిల్లాలోనే ఎన్నికలు చేశారు. మరి ఈరోజు కూడా సూర్యాపేట జిల్లాది కూడా త్వరలో జిల్లా కమిటీ ఎన్నిక గురించి కూడా ఈరోజు మాతో ఇన్ఛార్జిగా వచ్చినారు. మరి వారి ఆధ్వర్యంలో కూడా ఈ సూర్యాపేట జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పడుతుంది. దాని తర్వాత మహిళా, రైతు, యూత్, సీనియర్ సిటిజన్, కార్మిక విభాగము, లీగల్ సెల్ కమిటీలు కూడా ఏర్పాటు అవుతాయి. మరి ఇంకా కేవీఎన్ మూర్తి గారు, నేను మన అమెరికాలో ఉన్నప్పుడు కూడా వారి మాట్లాడడం జరిగింది. పెద్ద మనిషి, మరి వారి ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎట్లా ఉండాలని వారి అనుభవాలు కూడా నాకు చెప్పినారు. మరి ఈ కార్యక్రమంలో బాల వెంకటేశ్వర్లు, దేవిశెట్టి రామ్మూర్తి గారు, అమ్మాటి నాగేశ్వరరావు గారు, రామ్శెట్టి మురళి గారు, కొట్టు బాబు గారు, ఆకుల రామ్ గారు, చెట్టి రామచంద్రయ్య గారు, దేశెట్టి పద్మ మేడం టీచర్ గారు, మరి
మేకల వెంకటేశ్వర్లు, వెన్నం సురేష్, మరి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మరి నూనె సులోచన మేడం గారు చాలా చక్కగా మాట్లాడినారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా చాలామంది మహిళా సోదరుమణులు, మరి ఈ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న మున్నూరు కాపు సోదరులు, మహిళా సోదరుమణులు, పెద్దలు, మరి మా లీగల్ సెక్రటరీ ఈ మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఊస రగన్న గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, గత 20 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటుగా మరి ఈరోజు నాకు ప్రతిదీ కూడా అడ్వైజ్ చేస్తుంటాడు. అన్న స్టేజ్ మీద కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు అన్నగారు. రగన్న గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఇక్కడ ఈ సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా లీగల్గా ఏ అవసరం ఉన్నా కూడా నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాను. వారి సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా నేను రాష్ట్ర కమిటీ తరఫున రగన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మనకు త్వరలో జిల్లా కమిటీలు ఎన్నికలు మరి అవుతాయి. మరి చాలా వరకు కూడా ఎవరు జేవిఆర్ అన్న గారు ఈ హుజూర్ నగర్ గత 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల కింద కూడా ఏం జరిగింది, మరి ఏం జరగాలనేది కూడా ఈరోజు వారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాకు వద్దన్నానే పనిచేస్తా అంటే బలిమిగా అంటే మీరు ఉండండి, మరి మీరు అంతా అక్కడ కష్టపడ్డారు. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా కానీ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే లేరు. ఈరోజు తెలంగాణ 33 జిల్లాలు, 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు అయిన తర్వాత ఈరోజు మనం ఎంత సంఖ్యలో ఉన్నామనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు పోయిన ప్రభుత్వంలో దాదాపుగా బీఆర్ఎస్లో 8 మంది ఉండే, ఇక మిగతా వాళ్ళు ఉండి, మరి ఈరోజు బీఆర్ఎస్ ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు, బీజేపీ 6 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో రెడ్డిలనే వాళ్ళైతేనే రేపు పొద్దున ఈ మున్నూరు కాపులు బాగా తెలివైన వాళ్ళు ఎక్కువ సీట్లు ఇస్తే మళ్ళీ ఇబ్బంది పెడతారని 4 సీట్లు దానిలో 2 గెలిచేటి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇది చూడండి ఎంత ప్రాచువాలిటీ. మనం ఎందుకు ఇంత ఉండి కూడా 60 లక్షల మంది ఉండి కూడా మనం ఎందుకు ఈరోజు రాజకీయంలో వెనుకబడిపోయినాం అనేది కూడా ప్రతి ఒక్క మున్నూరుకా బిడ్డ. మరి ఓన్లీ ఇక్కడ నేను హుజూర్ నగర్లో మాట్లాడేది కూడా రాష్ట్రంలో జిల్లాలో సుమారు ఒక 5-10 కోట్ల మంది ఈ వీడియో ద్వారా చూస్తారు. ప్రతి ఒక్క మున్నూరు కాపులైనా ఈరోజు అన్నదమ్ములుగా ఉన్నాము. ఇక్కడ ఏంటంటే విజయవాడ దగ్గర, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంటాము. ఈరోజు వాళ్ళందరితో మనకు అనుబంధం ఉంది. మరి నేను తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా ఆల్ ఇండియాలో 29 రాష్ట్రాల్లో 20 నుంచి 25 కోట్ల మంది ఈరోజు కాపులు 12 పేర్లతో పిలువబడుతున్న కాపులందరూ కూడా ఈరోజు నేను ఒక అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు అయితే. ఎందుకంటే ఈరోజు అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ మొన్న 2 ఈవెంట్లో పాల్గొంటే సోషల్ మీడియాలో వారు చూసి అమెరికాలో ఉన్న మన వాళ్ళని పిలిచి మీరందరూ సపోర్ట్ చేయండి, మీ తెలుగు వాళ్ళకు, మీ కాపులకు ఏం కావాలనేది కూడా ట్రంప్ గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ గుర్తించింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు, కేంద్ర ప్రభుత్వం మన కాపులను గుర్తించలేదు. మరి ఎందుకు గుర్తించలేదు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువకులైనా, మహిళలైనా, మేధావులైనా, టీచర్లైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం పుడతాము, గిడతాము, తర్వాత కూడా మన వాళ్లకు వెనుక సీరి మనం ఏం చేస్తున్నాము, మనం ఏం దారి చూస్తాము అనేది కూడా ప్రతి ఒక్కరిలో మనసులో ఉండాలి. అంటే మనము పోయినా కూడా మన దారి, మన కాపు మున్నూరు కాపు అయినా మనకు మున్నూరు కాపులు బలంగా ఈరోజు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలే. ఈరోజు 1947 నుంచి చూడండి, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలేకపోయినాము. మరి ఈరోజు తెలంగాణలో కూడా వచ్చిన తర్వాత 60 లక్షల మంది ఉండి 20 లక్షల ఆంధ్ర కాపులు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు మనం 4 మందికి ఎమ్మెల్యేలకు దిక్కు అయిపోయినాం. ఈరోజు ఒక క్యాబినెట్ హోదా, ఒక మంత్రి పదవి కూడా దిక్కు లేదు ఈరోజు అయితే. మరి ఈరోజు 10 సంవత్సరాలు దొరలు వాడుకున్నారు మనల్ని. తెలంగాణ వచ్చిందంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అందరు గరీబులకు ఇల్లు కట్టిస్తాడు, అందరు రైతులకు లాభం జరుగుతుంది, భూమి లేని వాళ్ళకి భూములు వస్తుంది, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మహిళలకు కూడా జీవనోపాధి ఉంటుంది. మరి అని అందరూ అనుకొని తెలంగాణ కోసం సకల జిల్లా సమ్మెలు అయితే ఒక్కొక్కరు వరంగల్ అయితే కాలు చేతులు విరుగొట్టుకున్నారు మన కాపు బిడ్డలు అయితే. మరి ఈ రోజు వాళ్ళు మనం ఎంతవరకు కూడా మనకు గుర్తించారు. 10 సంవత్సరాలు నేను ఎంత కష్టపడ్డా, నేను మళ్ళీ మేము కార్పొరేషన్ ఇస్తామంటే కూడా నేను మన వాళ్ళు ఇద్దరు అక్కడ బండి సంజయ్ నిజామాబాద్ మన కరీంనగర్లో, నిజామాబాద్ అరవింద్ ఉంటే కూడా నేను మళ్ళీ టీఆర్ఎస్లో కండు వేసుకొని 3 రోజుల ముందు జైన్ అయితే ఎన్నో ఇబ్బందులు పడ్డా నేనైతే. దాని తర్వాత కూడా ప్రతి సంవత్సరంలో 5,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. దేనికోసం ఇచ్చినారు?
అక్కడ కాపులు ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ వచ్చి ఇక్కడ కుక్కడపల్లిలో చాలా మంది ఈరోజు తూర్పు కాపులు అయితే లేబర్ పని చేసుకొని భవన కార్మికుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడతానే అక్కడ 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. దాని తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇచ్చినాడు, తర్వాత 2,000 కోట్లు ఇచ్చినాడు. అలా అక్కడ కాపులందరికీ న్యాయం జరిగింది. అలాగే మన మున్నూరు కాపులకు కూడా మన ప్రధాన వృత్తి వ్యవసాయమైనా కనీసము వ్యవసాయంలో పనిముట్లు కూడా మనము నోచుకోలేదు 10 సంవత్సరాల ప్రభుత్వంలో అయితే. మరి ఒక ట్రాక్టర్లు తీసుకోలేదు, ఒక మన వాళ్ళకి ఏమి హెల్ప్ కూడా దొరకలేదు. మన పిల్లలు చదువుకోవడానికి బీసీ కార్పొరేషన్లో చాలా మంది విదేశాలు వెళ్తామని మా పిల్లలు మా ఆడపిల్లలని నా దగ్గరికి వస్తే బీసీ శాఖ మంత్రి మన గంగ్ల కమలాకర్ మన మున్నూరుగా ముద్దు బిడ్డ ఉన్నా కూడా నేను ఒక్కరికి ఇప్పియలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక్క పిల్లలకు కూడా అమెరికా వెళ్ళాలంటే విదేశీ విద్య కోసం ₹1 కూడా ఇప్పియలేని పరిస్థితుల్లో ఈరోజు మన కాపుకుల సంఘం ఉంది. దీని గురించి మనందరూ ఆలోచన చేయాలి ఎప్పుడే కానీ. ఎందుకు మనకి ఇది జరుగుతుంది, మరి ఎందుకు మనం వెనుకబడిపోతున్నాము? దీనికి ఒక్కటే, నేను కూడా అప్పుడు వేములవాడలో ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు అప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను. దాని తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మన కులం కోసం చేద్దాము, ఒక ఎమ్మెల్యే అంటే ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మన వాళ్ళకి ఇంతమందికి న్యాయం చేద్దాం. ఒక రైతు బిడ్డగా మరి హైదరాబాద్లో ఉన్నాను, మా పిల్లలు ఈరోజు అమెరికాలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కష్టపడి కులం కోసం నాకు నెలకు 4-5 లక్షలు ఇస్తారు ఖర్చు పెట్టమని. అలా ఇప్పటికీ ఈ యొక్క 2,000 మీటింగ్లు పెట్టినాడు ఈ రోజు వరకు కూడా. మరొక 100 నుంచి 500 నుంచి 5,000 మంది 10,000 మంది దాకా 2,000 మీటింగులు. ఎంత కష్టపడి ఈరోజు ఒక 15 లక్షల కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తాను. 5 కార్లు అయిపోయినాయి ఇప్పటి వరకు కూడా. అంటే దేనికోసం తిరుగుతున్నాను? కులం కోసం తిరుగుతున్నాను. ఏ రోజైనా మన కమ్యూనిటీ ముందుకు వస్తుంది. ఏ రోజైనా కూడా ఈ రోజు కమ్మళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు కమ్మళ్ళు మనను వాడుకున్నారు, తర్వాత దొరలు వాడుకున్నారు, తర్వాత ఇప్పుడు రెడ్డిలు వాడుకున్నారు. మరి కాపులు మనం ఎన్నడూ కూడా మనం ఇంకెన్నడూ రాజాధికారంలో వస్తే ఈ రోజు అసెంబ్లీలో మన కార్పొరేషన్ గురించి మాట్లాడే దిక్కు లేదు. ఒక బ్రాహ్మణ కులస్తుడు మరి అక్కడ మంత్రి శాసనసభ్యులు శేరుబాబు గారు ఆయన మాట్లాడినాడు. ఆయనతో ఉన్న సన్నిహితంతో మున్నూరు కాపులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. మరి వాళ్ళు పిల్లలు చదివించుకోవడానికి కానీ వాళ్ళ ఆ బాలబాలికల హాస్టల్స్ బిల్డింగ్ భూమి మరి వాళ్ళు ఫండ్స్ అడుగుతున్నారని శేరుబాబు గారు మాట్లాడినారు. కేసీఆర్ కూడా పట్టించుకోలే. మరి ఆ రోజైతే ఈ రోజు మరి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తర్వాత 2 ఎకరాల భూమి ఇస్తామని ఒక జీవో ఇచ్చినారు. నేను పంపిస్తాను శ్రీరంగకు కానీ మన ధనుంజయ రెడ్డి గారికి కానీ, మీరు అందరు చూడండి. మరి 8 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా మన కార్పొరేషన్ కమిటీ ఇయ్యలే, మనకి ఇప్పటి వరకు కూడా ₹1 ఇయ్యలే. 2 ఎకరాల భూమి ఇస్తున్నారు హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి, ఇప్పటి వరకు కూడా ఇయ్యలే. దానిలో నేను జయవీరాన్ని తీసుకుపోయి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కూడా నేను వెళ్ళి కూడా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర కూడా నేను అందరి దగ్గరికి ఇచ్చిన. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రి కూడా వారికి ఇచ్చినాను, కొండే సురేఖ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మేడంకి ఇచ్చినాను, డిప్యూటీ సీఎంకి ఇచ్చినాను. ప్రతి ఒక్కరి దగ్గరికి అయినా కూడా ఇప్పటి వరకు కూడా మనకేమన్నా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం ఇస్తారంటే ఇవ్వరు. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర కమిటీ ఒకటి తీర్మానం చేస్తుంది, మీరు మాకు కార్పొరేషన్ ఫండ్ 3,000 కోట్ల రూపాయలు మా మున్నూరు కాపు కులాభివృద్ధి కోసం, మా పిల్లలు చదువుకోవడం కోసం, మా పిల్లలు యువత ఉద్యోగాల కోసం, ఏమైనా ఇండస్ట్రీలు పెట్టుకోవడం కోసం, మహిళలు ఏమైనా ఇండస్ట్రీలు పెట్టుకోవడం కోసం వాళ్లకు ఇవ్వడానికి, జీవనోపాధి కోసం, ఇవన్నిటికి పిల్లలు కూడా చదువుకోవడానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమెరికా వెళ్ళి చదువుకోవాలని వాళ్ళకి ఒక 10 లక్షలు ఇవ్వాలని ఇట్లాంటి కార్యక్రమం ఈ 3,000 కోట్ల రూపాయలు మనం వాడుకుంటాము. ఇంతకుముందు మాట్లాడినారు మనకి ఇక్కడ ఒక కళ్యాణ మండపం లేదంటున్నాము. ఈ రోజు వరకు కూడా మరి ఆ రోజు మరి ఇంతమంది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు సన్మానం చేసి పెద్ద గుర్రాల బండి మీద ఊరేగించి 30-40 వేల మంది పోయినారు. మళ్ళీ తర్వాత మీరు ఎంతమంది పోయినారు, మరి ఎంతమంది మరి నాకు రండి, నేను కూడా వస్తాను, నేను వచ్చి అడుగుతాను. మరి అన్న మీరు మాకు సార్ మరి మాకు టైం ఇచ్చినారు, మీరు కూడా మాకు ఇవ్వండి అని అడుగుతాను. అట్లా మనం ప్రతి ఒక్క దగ్గర కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే నేను నందిపేటలో అక్కడ కవిత మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు 3.5 నేను కుటుంబ సమగ్ర సర్వేలు వెళ్ళినప్పుడు రైతులందరూ వచ్చినారు. నేను అనుకున్న ఒక్కరు కూడా పాయింట్ వేసుకున్నారు ఎల్పీఎల్లా. వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఏమన్నారు నాకు వచ్చి మీ కుటుంబ సమగ్ర సర్వే చేస్తాము, మాకు ఇక్కడ మండలంలో ఒక మ్యారేజ్ హాల్ కట్టుకోవాలంటే నేను అప్పుడు చెప్పిన మీరు మనసుకి నీ పైసలు వేసుకొని మీరు ఒక భూమి కొనుక్కోండి, తర్వాత నేను ఫండ్స్ ఇప్పిస్తాను. వాళ్ళు ఇంటికి 2,500 రూపాయలు ఒక మండల్లో 2,500 మంది వేసుకొని వాళ్ళు ఒక కొనుక్కున్నారు. ఈరోజు జాగా 10 కోట్లు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే కొనుక్కున్నారు. తర్వాత 4.5 కోట్లు నేను అక్కడ నందిపేటలో ఇప్పించినాను. ఎప్పుడైనా కానీ మీకు అక్కడ ఎవరైనా సమాధానాలు ఉంటే అక్కడ ఆ ఫోటో కూడా తెప్పించుకోండి. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో
అటువంటి కళ్యాణ మండపం మన మండల్ లెవెల్లో ఎక్కడ కూడా లేదు. నిజామాబాద్లో చాలా అప్పుడు డి శ్రీనివాస్ గారు కట్టించినారు ఉన్నాయి, కానీ ఈ రోజు వరకు అయితే అది మండల్లో నాయాంలో అయింది. అట్లా మనం చేసుకోవాలి, అట్లా మనం ముందుకు వెళ్ళడానికి కోసం మనం ఉంటుంది. ఈరోజు ఒక్కటే మనందరం కూడా యూనిటీ ఉండాలి. ఇంత ముందుకు మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరి సులోచన మేడం గారు చెప్పినారు, మరి మహిళలందరూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా ఉండాలనే నేను గత అనుభవం కొద్దీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఒక డాక్టరేట్ తీసుకున్నాను. చిరంజీవి గారి తర్వాత డాక్టరేట్ తీసుకున్నాను నేనైతే. ఏది 108 సర్వీస్లో, అప్పుడు 108 సర్వీస్ రాలే. చిరంజీవి గారే వేములవాడ వచ్చినప్పుడు, మా వేములవాడ మునూరు కాపు సత్రము ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు వారు చెప్పినారు, బ్లడ్ బ్యాంకులో నేను డాక్టరేట్ తీసుకుంటే కొండ దేవయ్య గారు తర్వాత మన కాపులలో రెండో వ్యక్తి డాక్టరేట్ తీసుకుని 2008లో అని చెప్పినారు. అంటే ఈరోజు సామాజిక సేవలో మనందరం కూడా ఎవరికి వాళ్ళకి పనిచేయాలి, కానీ ఎవరికెవరు ఇగోలు పెట్టుకోవద్దు దయచేసి. ఎవరి పార్టీలో మన వాళ్ళని అందరిని గౌరవించుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మున్నూరు కాపు అనేది ఒకటే మనము అనుకోవాలి. ఇలా 4 పార్టీలు ఉన్నా మనము పార్టీ గురించి డిస్కషన్ అవసరం లేదు. ఒక్కొక్క పార్టీలో మున్నూరు కాపు కులం నుంచి ఆ పార్టీలలో మీరు డెవలప్ అయిపోయి మీరందరూ ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళండి. ఈరోజు కోరుకునేది, ఈరోజు ఒక మహిళా రక్షణ మంత్రి ఆమె మన ఎవరు పరకాల ప్రభాకర్ గారి వాళ్ళ మిసెస్ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు నేను చూశాను ఆమెనైతే. నిజంగా నిర్మల సీతారామన్ ఆమెనే కదా, అదే ఆమె ఈరోజు ఒక రక్షణ మంత్రిగా మరి ఉంటుంది. ఆమె యొక్క మరి బ్రాహ్మణ కుటుంబం ఎట్లా ఉంటే చూడండి. మరి ఈరోజు మన మహిళల్లో కూడా రేపు పొద్దున మీరు జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మరి అందరు కూడా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు కావచ్చు. మనకి 2 అయినారు జడ్పీ చైర్మన్లు. ఒకటి కామారెడ్డి జిల్లా, ఒకటి మన ఏది జగిత్యాల జిల్లా అయినారు. మరి ఇలా మహిళలలో కూడా మనకు రావాలనే మహిళా కమిటీలు ఏర్పాటు చేయాలని మేము మహిళా కమిటీలు తీసుకొచ్చినాము. మరి యువకులందరూ కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గెలవగలుగుతారు. వాళ్ళకు కూడా రేపు పొద్దున రాబోయే తరంలో వాళ్ళు కూడా మంచి లీడర్లుగా ఎదగాలనే ఈరోజు యువకులకు యూత్ కమిటీలన్నీ తీసుకొచ్చినాము. మరి ఈరోజు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళందరూ ఇంటి దగ్గర అయిపోయి వాళ్ళు ఫ్రీగా ఉంటారు. వాళ్ళు మన కులం కోసం మరి పని చేయాలనే ఉద్దేశంగా సీనియర్ సిటిజన్ కమిటీ కూడా తీసుకురావడం జరిగింది. ఒక కార్మిక విభాగం తీసుకొచ్చినాము. మరి ఒక లీగల్ సెల్ కూడా, అడ్వకేట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా కూడా లీగల్ సెల్ మనకు ఉపయోగపడేటట్టు ఉండాలని ఈ 6 మంది కమిటీలను తీసుకొచ్చినాం. కాబట్టి త్వరలో జిల్లా కమిటీ మన జేవిఆర్ అన్న గారు, మరి మా చేల సత్యనారాయణ గారు, మరి ధనుంజయ అన్న గారు, ఇంకా మన శ్రీరన్న గారు, ప్రతి ఒక్కరి వీళ్ళందరూ కూడా మీరు మంచి అధ్యక్షుడిని ఎన్నుకొని ఈ కమిటీలన్నీ పూర్తి చేసుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో బలంగా మన వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసం కృషి చేయాలని కోరుచు, మరి ఏదైనా కానీ రాష్ట్ర కమిటీ అయినా, జిల్లా కమిటీ అయినా, మండల కమిటీ అయినా, గ్రామ కమిటీ అయినా కూడా అందరం ఒక యూనిట్గా మనము మన జిల్లాలో, మనము మన ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో మున్నూరు కాపులందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికే ఈ మున్నూరు కాపు సంఘాలు పనిచేయాల్సిందిగా నేను కోరుచున్నాను. మనం కూడా ఈరోజు ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఈ పట్టణ మన ఈరోజు కార్తీక వన భోజనాల సందర్భంగా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి తెలియనిది, మీరు ఏదైతే మున్నూరు కాపు కార్పొరేషన్ మాకు ఇస్తారని మాతో ఓట్లు వేయించుకొని ఈరోజు రాజ్యాధికారంలో మీరు వచ్చినారో తప్పకుండా మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ 3,000 కోట్లతో ఇవ్వాలి, 2 ఎకరాల భూమి ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ భవనం కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుచున్నా. మరి కోకాపేటలో ఈరోజు ఆత్మ గౌరవ భవనాల పేరిట చాలా వరకు అందరు భవనాలు అయిపోయినాయి, బీసీ కులాలై. మరి ఈరోజు మనం భవనం కట్టుకుందామంటే అదొక లోయ అయిపోయింది, దానిలో ఒక గుట్ట మట్టి పోసారు. దాన్ని మట్టి తీయడానికి ఒక 10 కోట్లు అవుతాయి. కాబట్టి 20 కోట్ల రూపాయలు కూడా దానికి ఇవ్వాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మరి రాష్ట్ర మంత్రివర్యులందరికీ, మరి ఇక్కడ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. మరి వారిని కూడా మేము మళ్ళీ కలిసి కూడా ఒకసారి మళ్ళీ తెలియజేస్తామని చెబుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ముఖ్యంగా మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, మరి ఇవ్వకపోతే కూడా గిట్లనే చెప్పుకుంటూ పోతా దేవని అంటున్నారు. నేను ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను, మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వకపోతే వచ్చే స్థానిక ఎన్నికలలో 60 లక్షల మంది ఒక్క ఓటు కూడా వేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.
అందరికీ నమస్కారం. మాట్లాడేది ఏం లేదు, కాకపోతే జేవీఆర్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందంటే మీ ప్రాంతంలో రాంగ చాలా ముచ్చట చెప్తున్నాడు. అరే మేము చాలా పని చేసినాం, వారికి మున్నూరు కాపుల తరఫున చాలా పెద్ద సన్మానం చేసినాం, సన్మాన కార్యక్రమం చేసినాము. అయితే హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో మంచి భవనం నిర్మాణం చేయించాలని సార్ గారితో చర్చ జరిపిన దానికి కూడా సార్ అనుకూలంగా స్పందించారు. మంచి స్థలం చూడండి, ఆ డబ్బులు ఇస్తారని సార్ మాటిచ్చారని వస్తూనే మాట్లాడిన వారి స్పీచ్లో మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ స్థలం చూసుకొని జేవి గారు ఎమ్మట పోయి ఆ డబ్బులు పెట్టుకొని ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాం. అన్న